ఏ విషయంలో శోధించబడుతున్నావో, ఏ విషయంలో నిందించబడుతున్నావో, ఏ విషయంలో అవమానించబడుతున్నావో, నీ జీవితంలో నీకున్నటువంటి కొరత కొదువు వలన నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. నీ దేవుడు సజీవుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనకి సమస్తము సాధ్యమే, ఆయనకు అసాధ్యమైందంటూ ఏది కూడా లేదు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆకలి కొన్నాడో సాతానుడు వచ్చేసేసాడమ్మా. ఏదైనా తోటలో కూడా ఆదాము అవ్వలు కొన్ని సంవత్సరాల పాటు దేవునితో సహవాసం కలిగి ఉండి జీవిస్తున్నటువంటి తరుణంలో ఒకరోజు సాతానుడు కూడా ఏదైనా తోటలోకి వచ్చాడు. వచ్చి ఆదాముని అవ్వని ఇద్దరిని కూడా మోసగించాడు. దేవుడు ఏది చేయొద్దు అని చెప్పాడో అది చేసి చూపించారు. అందుకని యోహాన్ అంటాడు, ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపం వలన వచ్చే జీతం మరణం. దేవుడు చెయ్యొద్దు అని చెప్పింది మనం చేస్తున్నాము అంటే అదే పాపం. ఏ భేదము లేదు, అందరము పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలి, అభివృద్ధి పరచాలి, వర్ధిల్లింప చేయాలనే కోరుకుంటాడు. కానీ ప్రియమైన వాళ్ళరా, మనం పాపం చేయటం ద్వారా దేవుని ఆశీర్వాదాలకు మనం దూరం అవుతున్నాం. అందుకని దేవుని వాక్యం తెలియజేస్తుంది, రండి మన వివాదము తీర్చుకుందాం, దేవునికి మనకు మధ్య వివాదము తీర్చుకుందాం. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను వాటిని హిమం వలె తెల్లగా చేస్తాడట. ఇంకా ప్రభు అన్నాడు, మీకును మీ దేవునికి అడ్డుగోడగా అడ్డముగా వచ్చేది ఏంటి అంటే మనం చేసినటువంటి పాపమే. ఆ పాపం అనే గోడను, ఆ పాపాన్ని మనము మనలో నుండి తీసివేసుకుంటే దేవుని యొక్క మహిమైశ్వర్యములో మన ప్రతి అవసరతలో తీర్చబడతాయి. ఎంత బలమైన ప్రార్థనా పరులకైనా సాతాను శోధన ఉంటుందా ఉండదా చెప్పండి? రోజు ఉంటూనే ఉంటుంది సాతాను శోధన. అందుకని ఒక దైవజనుడు అంటాడు, అయ్యా దినమునకు కొన్ని వేల సార్లు పడిపోతున్నానయ్యా, ఆలోచనల్లో పడిపోతున్నాను, తలంపుల్లో పడిపోతున్నాను, చూపుల్లో పడిపోతున్నాను, మాటల్లో పడిపోతున్నానయ్యా, నేను బలహీనుణ్ణి, పడిపోతున్నాను ప్రభువా, నన్ను ధైర్యపరచండి, పడిపోతున్నాను, నన్ను బలపరచండి ప్రభువా అని ప్రార్థన చేస్తూ కన్నీరు కారుస్తూ ఉండేవాడట ఒక దైవజనుడు. ఆ దైవజనుడు దేవుడు అన్ని విషయాల్లో దీవించాడు.